కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు. ప్రతిరోజు లాగానే సూర్యాస్తమయం కాగానే శత్రు సంహారం చేసిన అర్జునుడు తన అస్త్రాలతో రథాన్ని అధిరోహించి శిబిరం వైపు వెళ్తున్నాడు. ఎందుకో తెలీదు, అర్జునుడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. శరీరం నీరసించిపోతుంది. ఏదో అరిష్టం జరుగుతుందన్న కీడు అతని మనసును శంకిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడికి అంతా చెప్పి, నా అన్న, మంత్రులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదా అని అడిగాడు. దానికి కృష్ణుడు, నువ్వేమీ విచారించకు అర్జున, మంత్రులతో పాటు మీ అన్న ధర్మరాజు కూడా క్షేమంగానే ఉంటాడు. నీ ఆందోళనను బట్టి ఇంకేదో అనర్థం జరిగి ఉంటుందని నాకు అనిపిస్తుందని అంటాడు. అలా మాట్లాడుకుంటూ యుద్ధ స్థావరానికి వెళ్లేసరికి శిబిరంలో గుడారాలన్నీ కాంతి విహీనంగా ఉండడం గమనిస్తాడు. అక్కడ మంగళవాద్యాలు మోగడం లేదు, శంఖనాదాలు కూడా లేవు. ఎవరూ కూడా వీణవాదనం, జయస్తోత్రాలు చేయడం లేదు. సైనికులంతా అర్జునుడిని చూసి తలదించుకుంటున్నారు. అన్నదమ్ములంతా విచారంగా ఉండడం చూసిన అర్జునుడికి మరింత భయం కలగడం మొదలైంది.